ఖమ్మం నగరం 30వ డివిజన్ పంపింగ్ వెల్ రోడ్ సుందరయ్య నగర్ నివాసులకు అన్యాయం జరిగిందని వారికి న్యాయం చేయమని కోరారు. 30 డివిజన్లోని కార్పొరేటర్ ముక్కాల రాజేష్ అసలైన కార్పొరేటర్గా చలామణి అవుతూ డివిజన్లో పార్టీ అండతో అరాచకాలు చేస్తున్నాడని, 30 డివిజన్లో భూగర్భ డ్రైనేజీ పనుల కొరకు వారి ఇండ్ల ఎదురుగా రోడ్డు అవతల వైపు ఉన్న గోళ్లపాడు కాలువపై అక్రమంగా ఆక్రమించుకున్నారని, నివాసులను సర్వే నిర్వహించి వారికి వెలుగుమట్లలో ఫ్లాట్లు ఏర్పాటు చేసినారు. నాటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ముక్కాల కమలమ్మ ఎన్నిక అవుతే వారి కొడుకు కార్పొరేటర్గా చలామణి అవుతున్నట్టు వీరు తెలియజేశారు. సర్వే చేసి వాళ్ళకందరికీ వెలుగుబాటులో ప్లాట్ ఏర్పాటు చేశారండి. ఇది మొత్తం ఈ జరిగింది మొత్తం కార్పొరేషన్ ఎలక్షన్లకు ముందండి. కార్పొరేషన్ ఎలక్షన్లు జరిగిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి కార్పొరేటరు ముక్కాల కమలమ్మ గారు ఇంటి నుంచి బయటకు వెళ్ళరు. కొడుకు ఒక్కడే నేనే అసలైన కార్పొరేటర్ అనే ధోరణితో అధికార పార్టీ యొక్క అండదండలతోటి డివిజన్లో అరాచకాలు చేసేటటువంటి వాడు. పైపు లైన్ పనులు వచ్చేటప్పటికి గత ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వంలోనే వాళ్ళ సర్వే చేసినటువంటి స్థలాన్ని వదిలిపెట్టేసి మా ఇళ్ల ముందున్న రోడ్డుని పగలగొట్టించారండి. దానికి కూడా మేము అభ్యంతరం చెప్పలేదు. దానిలో వచ్చినటువంటి బండల్ని బాంబులు పెట్టి భారీ ప్లాస్టింగ్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మేము నగరంలో ఉన్నటువంటి అధికారులందరి దగ్గరికి వెళ్ళినాము. ఆఖరికి మాజీ మంత్రి భూగోడ అజయ్ కుమార్ దగ్గరికి కూడా వెళ్ళినాము. ఎవరి దగ్గరికి పోయినా కూడా మాకు ఎవరు సాయం చేయలేదు, న్యాయం చేయలేదు. మా పిల్లలు మేము బయట కలిగినాం కానీ మా పిల్లలు ఉండలేదు. అది భయంగా మాకు మాకు న్యాయం చేయాలి. యాదాలక్ష్మి నా పేరు. 30వ డివిజన్ ముక్కాల కమలమ్మ గారి వార్డు మాది. 30వ డివిజన్ కమలమ్మ గారి కొడుకు రాజేష్. కమలమ్మ గారు ఎప్పుడు బయటికి రాకుండా కొడుకును పంపించి అరాచకాలు చేపిస్తుంటే మేము అన్ని ఆఫీసుల చుట్టూ మంత్రి గారి దగ్గరికి వెళ్ళాము. మున్సిపాలిటీ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, పోలీస్ స్టేషన్కి అన్ని చోట్లకి వెళ్ళినా కూడా మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటిదాకా మాకు ఏ న్యాయం జరగలేదు ఇంతవరకు. మా కార్పొరేటర్ ముక్కాల రాజేష్ గారిని ఇదంతా జరుగుతుంది సార్. మమ్మల్ని దాడులు చేయడం, ఏదైనా అరాచకాలు చేయడం, ప్లాట్లు అక్కడ వెలుగుమట్లో ఇంతకుముందు వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చి మార్పు పెట్టారు. వాళ్ళు ఖాళీ చేస్తామన్నారు. వాళ్ళు వేరే ఇల్లు చూసుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళు మేము అప్పుడు మంచిగానే ఉండే సార్. ఈయన ఈ డివిజన్ కార్పొరేటర్ అయినాకనే చిచ్చులు పెట్టి వాళ్ళ మధ్యలో మా మధ్యలో గొడవ చేసి ఎస్సీ కేసు కూడా పెట్టించింది సార్. వాళ్ళు మేము బయటకు వచ్చినా కూడా ఎక్కడ పిల్లలను కూడా చంపాలి, కొట్టాలి అన్న ప్రయత్నంలో ఉన్నారు సార్ రాజేష్ గారు. ఆయనతో మేము తట్టుకోలేకపోతున్నాం సార్. ఎలుగుమట్లో ప్లాట్లు వచ్చినాయి. ఇప్పుడు 58 జీవో కింద ఒక 4 ప్లాట్లు ఇచ్చారు. అంత కోలపాఠశాల పెద్దమ్మ గుడి కానించి చెనక్కామిలి దాకా మొత్తం ఆక్రమంగా ఒక్కొక్క గది ఇంది డబ్బులు ఇచ్చుకుంటూ మొత్తం కట్టుకుంటూ పోతున్నారు సార్. వాళ్ళు ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాలే 2 స్టేర్లు 3 స్టేర్లు బిల్డింగ్ కట్టుకున్నారు. అసలు ఛానల్ అనేది కాన్ రాకుండా ఉంటుంది సార్. అక్కడ మొత్తం కబ్జాలు చేస్తున్నారు సార్. అక్కడ ఆయన అనుచరులు మొత్తం కూడా కబ్జాలకు పాల్పడుతున్నారు సార్. కాలువలు ఉన్నా కూడా మూసేసి దాని మీద ఇల్లు కట్టిస్తున్నారు సార్. సిపిఎం పార్టీ వాళ్ళు కూడా అక్కడ ఇల్లు నుంచుకొని వాళ్ళు కూడా మా మీదకి ఎవరు కూడా సహాయం రావట్లేదు సార్. ఎక్కడెక్కడ ధర్నాలు చేయడానికి వస్తుంది సార్. మా డివిజన్కి ధర్నాలకు రాదు సార్. అక్కడ ప్రభుత్వం మీద అట్లా చేస్తున్నారు, ఎందుకు వీళ్ళ ఇళ్ళ మీద ఎందుకు అవుతున్నారని కూడా రాదు సార్ సిపిఎం పార్టీ వాళ్ళు. అక్కడ సిపిఎం పార్టీ వాళ్ళే కూడా ఒక 7-8 పోర్షన్లు కట్టుకొని రెంట్కి ఇచ్చుకుంటున్నారు సార్. వాళ్ళు మాకు న్యాయం జరగాలి సార్. నాగేశ్వరరావు గారికి మేము కోరుకునేది అదొకటే సార్. నేను జరిగినటువంటి పంపింగ్ వేల్ రోడ్డు గోల్పాడ్ ఛానల్లో అవకతవకల గురించి, అక్రమ కట్టడాల గురించి, మరి అక్కడ వచ్చినటువంటి ప్లాట్ల విషయంలో కూడా వాళ్ళు అవకతవకలు చేసుకుని అక్కడ ప్రజలకు పంపించకుండా వాళ్ళకి ఎలుగుమట్లో ప్లాట్లు ఎలా చేసినా హౌస్ మెంబర్స్ మళ్ళీ పెట్టి వాళ్ళని అక్కడ నివాసం ఉంచడం, అప్పుడు ఎదుటి వాళ్ళతో పక్కన వాళ్ళతో గొడవలు పెట్టించడం, అది పైశాచిక ఆనందంతో అక్కడ ఉన్న కార్పొరేటర్లు వాళ్ళకు ఏ ఇబ్బంది లేకుండా చూడాల్సింది పోయి కూడా వాళ్ళని ఇబ్బంది గురి చేస్తూ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పంపించకోకుండా కొన్న వాళ్ళతోని అక్రమంగా చేసిన వాళ్ళతో మనం సపోర్ట్ చేసి వాళ్ళని ఉంచడం అంటే అనేది ఒకటి. అది ఎక్కడ న్యాయం అన్యాయం అనేది మనకు చాలా వరకు అర్థం కావట్లేని విషయం ఏంటంటే, మనం మంత్రి గారి ద్వారా చెప్పించాము. అయినా వాళ్ళకి ఒకసారి
సర్వే చేయించి వాళ్ళకి వచ్చిన ప్లాట్లు ఏమైనా ఎక్కడ ఉన్నాయి దాన్ని సర్వే జరిపించండి అని చెప్పేసి గత అధికారులకు మొన్న జరిగినటువంటి అధికారులకు కూడా జరపడం జరిగింది. కానీ ఏ అధికారులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో అక్కడికి వెళ్తున్నారా లేదా, సర్వే జరుగుతుందా లేదా, దాని గురించి ఏ వివరణ ఇంతవరకు మనకు రాలేదు. గతంలో కూడా కమిషనర్ కలెక్టర్ ద్వారా కూడా మనం టౌన్ ప్రాజెక్ట్ వాళ్ళకి ఇచ్చిన దాంట్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడికి కాగితాలు వెళ్తున్నాయి తప్ప వాళ్ళు చెత్త కుప్పలు వేస్తున్నారు.